జల్ సంచయ్ జల్ భాగీదారీ కార్యక్రమంలో నల్గొండ జిల్లా రాష్ట్రంలో 2వ స్థానంలో నిలవడం పట్ల జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను అభినందించారు. ఈ నెల 1 నుండి 5 వరకు స్వచ్ఛ గావ్ సురక్ష జల్ వాయు కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నదని, ఈ కార్యక్రమ విజయవంతానికి జిల్లా అధికారులందరూ సహకరించాలని కోరారు. ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించిన అనంతరం ఆయన వివిధ అంశాలపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా జల్ సంచయ్ జన్ భాగీదారీ కార్యక్రమం కింద జిల్లాలో 1,50,000 పనులు నిర్వహించాలని లక్ష్యంగా నిర్దేశించగా 1,29,000 పనులను పూర్తి చేసి రాష్ట్రంలో 2వ స్థానంలో నిలవడం జరిగిందని తెలిపారు. ఇందుకు కృషి చేసిన జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి, సిబ్బంది, జిల్లా పంచాయతీ అధికారి, ఇతర అధికారులు, మండలాల ప్రత్యేక అధికారులను ఆయన అభినందించారు. అన్ని పథకాల అమల్లో ఇదే విధంగా అధికారులందరూ టీం వర్క్ చేసి జిల్లాను మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని కోరారు. అలాగే ఈ నెల 1 నుండి 5 వరకు స్వచ్ఛ గావ్ సురక్ష జల్ వాయు కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నదని, ఈ కార్యక్రమ విజయ పంథానికి జిల్లా అధికారులందరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన స్వచ్ఛ గావ్ సురక్ష జల్ వాయుపై రూపొందించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 1 నుండి 12 వరకు పర్యావరణ వారోత్సవం నిర్వహించడం జరుగుతున్నదని, ఇందులో భాగంగా జూన్ 1న పర్యావరణంపై అవగాహన కల్పించడం, జూన్ 3న ప్రపంచ సైకిల్ దినోత్సవం, 4న విద్యార్థులకు క్విజ్ కార్యక్రమాల నిర్వహణ, 5న పర్యావరణ దినోత్సవం, 6న ప్రకృతి కార్యక్రమాల నిర్వహణ, జూన్ 8న మౌలిక సౌకర్యాల కల్పన, 9న కమ్యూనిటీ పర్యావరణ కార్యక్రమాలు, 10న గ్రాస్ రూట్ పర్యావరణ కార్యక్రమాలు, 11న జూ మరియు వన్యప్రాణులు వనదర్శిని కార్యక్రమం, 12న వీటన్నిటిపై సమీక్ష ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నూతనంగా ప్రవేశపెట్టనున్న ఆరోగ్య కార్డులు, సర్వీస్ రిజిస్టర్ల ఆన్లైన్ అప్డేషన్కు సంబంధించి అన్ని శాఖల అధికారులు తక్షణమే IMF పోర్టల్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన ఫిర్యాదులన్నీ జాప్యం లేకుండా పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. కాగా ఈ సోమవారం రెవెన్యూ శాఖకు 43, ఇతర శాఖలకు 75, మొత్తం 118 ఫిర్యాదులు వచ్చాయి. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, జడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్ రెడ్డి, DRDO శేఖర్ రెడ్డి, DFO ఎస్ రాజశేఖర్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవంపై రూపొందించిన గోడ పత్రికను, అంతేకాక సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్పై రూపొందించిన నూతన నియమాల గోడ పత్రికను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. పానగల్లు శివాలయం ఛాయాసోమేశ్వరాలయం దగ్గర బీసీ కులాలకు చెందినటువంటి శ్మశాన వాటికలో ఇప్పటిదాకా ఏ విధమైన అభివృద్ధి పనులు జరగలేదు. దానిలో ఉన్నటువంటి సమాధుల మీద చింత చెట్లు, వివిధమైన పిచ్చి మొక్కలు మొలిచి విపరీతంగా పెరగడం జరిగింది. ఆ విధంగా పెరగడం వలన ఎవరి సమాధులు ఎవరియో, ఏ కులానికి చెందినయో వాళ్ళ యొక్క సమాధులు తెలియకుండా ఉన్నవి. 1వ డివిజన్, 2వ డివిజన్ ఇద్దరి మధ్యలో గుండగోని పెంటయ్య ఇంటి దగ్గర నుంచి ఒట్టికోటి శివ ఇంటి వరకు డ్రైనేజ్ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉన్నది. అట్టి డ్రైనేజీ వ్యవస్థను వెడల్పు చేసి సీసీ రోడ్ను ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది. గురించి సార్ 6 నెలలు అవుతుంది సూరారం తిప్పటి నుండి చాలా ఇబ్బంది అవుతుంది సార్. చిన్నపిల్లలు ఉన్నారు, చాలా ఇబ్బంది అవుతుంది. నల్లగొండకు మార్చాలని వచ్చినాం సార్. పాలకూరు వెంకటేశం, గ్రామం రేగట, మండలం కనగల్లు, జిల్లా నల్గొండ. మేము రేగట ఐకేప్ సెంటర్లో 840 బస్తాలు కాంటా వేయడం జరిగింది. 42 కేజీల చొప్పున వేసినాక రైస్ మిల్ దగ్గరికి పోయినాక రైస్ మిల్లు 10 క్వింటాలు కట్ చేస్తేనే ట్రక్ 60 ఇస్తా అంటుండు. దాన్ని మేము కలెక్టర్కు విన్నవించుకోవడం కోసం జరుగుతుంది.
దయచేసి మాకు ఆ ట్రక్ సిస్టమ్ ఇప్పించగలరని మనవి. ఇప్పటికీ 20 రోజులైంది. మా కోడలి పేరు కృష్ణవేణి, నా పేరు మీద ఏముందని మా కోడలికే పెట్టాము. నాకు ఏజ్ బారైంది. మా కోడలు ఇల్లు ఇందిరమ్మ ఇల్లు పెట్టాము. ఇల్లు పెడితే ఓసారి రాసిరు, కొట్టేసిర్రు. మళ్ళీ ఇప్పుడు మాది కమ్మల గుడిసె, మీరు వచ్చి చూసినట్టే ఉంటుంది. ఆ కమ్మల గుడిసె ఉన్నా కానీ మాకు పేరు వస్తలేదు సారు. అందుకనే మేము ఇప్పుడు కలెక్టర్ గారికి వచ్చాము. ఇల్లు పెడతలేరు. మొదటి విడత అయిపోయింది, మళ్ళీ ఈ విడతలన్నా పెడతారేమని మేము పెద్ద సూరారానికి సంబంధించి గ్యాస్ ఏజెన్సీ ఇండియన్ గ్యాస్ సంబంధించిన వాళ్ళు సూరారానికి గ్యాస్ సరఫరా చేయడంలో చాలా విఫలమవుతూ ఉన్నారు. తిప్పర్తి మండలానికి సంబంధించినటువంటి ఏజెన్సీ పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సూరారం గ్రామానికి సుమారు ఒక 100 మంది దాకా కనెక్షన్ ఉన్నటువంటి పరిస్థితి, కానీ వారు వారానికి 2 సార్లు రావాల్సినప్పటికి కూడా కనీసం ఇప్పుడు 6 నెలల కాలంలో 2-3 సార్లు అటు కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదని చెప్పి తెలుస్తూ ఉంది. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా సూరారం నల్గొండ మండలంలో కలిసింది కాబట్టి గ్యాస్ ఏజెన్సీని కూడా నల్గొండ మండలం సాయిదుర్గ ఏజెన్సీకి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి అందరి కనెక్షన్లు కూడా మారుతారని చెప్పి కోరుతా ఉన్నాం.